Greetings to you once again in the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. And we thank God today for this day, for this is the day that the Lord has made. ఈ దినమున ప్రభు చేసి ఉన్నాడు గనుక దేవునికి స్తుతులు చెల్లించుదాము. And we need to thank God for every minute and every second of our life. మనం ప్రతి నిమిషము కూడా మనం దేవునికి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Because looking at the present situation, one thing comes to my mind, that the coming of our Lord Jesus Christ is very soon. నేను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే నా మనసులో ఒకటి వస్తుంది, యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. And that's why it is time for you to draw nearer to God. మరి ఇది ఒక సమయం అయింది దేవునికి సమీపంగా మనం చేరాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, draw near to God and God shall draw near to you. దేవునికి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు దేవుడు కూడా మన దగ్గరికి వస్తాడు. It is time for you to walk with God. ఇది ఒక సమయం అయింది దేవునితో మనం నడిచి వారమై ఉన్నాం. You need to be like Enoch. హానోకు వలె మనం ఉండాలి. The Bible says that Enoch walked with God, he pleased God and God took him away. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, హానోకు దేవునితో కూడా నడిచెను, దేవునితో నడిచెను కనుక దేవుడు మరి హానోకుని పరలోకానికి తీసుకొని That's what పోయినాడు. when you walk with God, when you please God, you also will be taken away suddenly in the rapture. మనం దేవునితో నడిచినప్పుడు, దేవుని మనం సంతోషపరిచినప్పుడు మరి అకస్మాత్తుగా మరి దేవుడు మరి ఆ రాకడ సమయంలో మనం తీసుకొని పోతాడు. Because we always have to be ready, my brother, my sister. నా సహోదరు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. The rapture can take place today, it can take tomorrow, it can even take the next 1 hour, we do not know. అయితే దేవుని యొక్క రాకడ మరి ఎత్తబడే దాంట్లో ఈ మరి గంట ముందు, ఈ రోజున గంట తర్వాత మన గంటలో మనం ఎత్తబడవచ్చు, లేకపోతే రేపు ఎత్తబడవచ్చు, లేదా ఎల్లుండి అయినా ఎత్తబడవచ్చు. ఎప్పుడైనా దేవుడు రాకడ చాలా సమీపంగా ఉన్నది. The Lord is asking today, are you prepared? దేవుడి దినమున మనం అడుగుచున్నా, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధముగా ఉన్నావా? Are you saved? నీవు రక్షింపబడి ఉన్నావా? That's where today the Lord is going to minister to each one of us. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మనతో మాట్లాడుచున్నాడు. Because looking at the present situation, one thing comes to my mind. మనం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే నా మనసులో ఒకటి వస్తుంది. Because the Bible says clearly, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, the nations will fight against nations. ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద మరి పోట్లాడతారు. And wars are already happening. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయా? We are looking at the war which is continuing between Ukraine and between Russia. మరి రష్యాకేను యుక్రెయిన్ కి మధ్య చూసినట్లయితే మరి యుద్ధం మరి కొనసాగిస్తూనే ఉన్నారు. We are looking at the war that is happening in Israel at the moment. మరి ఇజ్రాయెల్ పరిస్థితిని మనం చూస్తే ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. Because the Bible clearly and specifically speaks. బైబిల్ గ్రంథము మరి చాలా స్పష్టంగా మరి చెప్తున్నది. In Matthew 24 clearly the word of God says. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. And today at the present state we are in the Matthew 24. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనము మత్తయి సువార్త 24 గ్రంథంలో ఉన్నాము. Because every prophecy which has been written in the Old Testament and in the New Testament is going to be fulfilled. మరి పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలోను ప్రతి ప్రవచనము కూడా మరి జరుగుతుంది. And it is happening, we are seeing with our eyes. అది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది, మన కళ్ళతో మనం చూస్తున్నాం. Because even Jesus said that Jerusalem shall be surrounded by armies. మరి యేసుక్రీస్తు కూడా అన్నారు, యెరూషలేము మరి సైనికుల చేత మరి ముట్టడించబడుతుందని. And here we see that Jerusalem is already surrounded by the neighboring Muslim countries. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఇప్పుడు మరి ఇస్రాయేల్ దేశాన్ని మరి ముస్లిం దేశం ఆల్రెడీ మరి ముట్టడించి ఉన్నారు. And Bible also says that there will be famines everywhere. బైబిల్ గ్రంథం మరి చాలా స్పష్టంగా చెప్తుంది, మరి ఎక్కడ చూసినా కరువులు ఉంటాయి. Bible says that there are also going to be earthquakes. బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది, భూకంపాలు కూడా ఉంటాయి అనేసి. And that's what is happening, my brother and sister in Christ. అదే జరుగుతుంది నా సహోదరుడా. And that's what today we need to live according to the will of God. అందుకని మనం ఈ దినమున మన దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించే వారమై ఉండాలి. And that's what today let us look into 1 Thessalonians chapter 4 and let us read from verse 15 onwards. మన దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. The Bible clearly mentions about the coming of our Lord Jesus Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి. Let us read verse 15, it says onwards. మరి 15వ మరి వచనం నుంచి మనం చదువుకుందాం. For this we say to you by the word of the Lord, that we who are alive and remain until the coming of our Lord Jesus Christ by no means predict those things who are asleep. For the Lord himself will descend from heaven with a shout, with the voice of an archangel, and with the trumpet of God, and the dead of Christ will rise. Then he who is alive and remain shall be caught up together with him in the clouds, and to meet the Lord to the air. And then we shall always be with the Lord. Therefore comfort one another with his words. అయితే మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మేము ప్రభు మాటను బట్టి
మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజ్జలమై నిలిచియుండ మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనవబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. Yeah, we clearly see that God is saying in the scripture ఇక్కడ మనం ఈ వాక్యములో మనము దేవుడు మాట్లాడుచున్నాడు. that Jesus Christ is coming at any time from now. యేసుక్రీస్తు ఈ సమయం మొదలుకొని ఏ సమయం ఉందో ఆయన రాయటం సిద్ధంగా ఉన్నాడు. Because the Bible also says that one will be kept and one will be taken off. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఒకడు కొనుకోబడతాడు కానీ ఒకడు విడిచిపెట్టబడతాడు. That's why it is time for you to come back to God. మరి ఇది ఒక సమయం అయింది, మరి దేవుని సన్నిధికి తిరిగి రండి. It's time for you to reconcile and come back to God like the prodigal son. మరి తప్పిపోయిన కుమారుడు వలె మరి తండ్రి దగ్గరికి మరి తిరిగి రండి. That's why if you want to live now, you start living for God. నీవు జీవించాలి అనుకుంటే దేవుని కొరకై జీవించండి. Because we are under the grace of God. ఎందుకంటే మనం కృప కింద మనం ఉన్నాము. But never take advantage of the grace of God. మరి దేవుని యొక్క కృపని మరి సున్నితంగా తీసుకోవద్దు. And that's why we must always be filled with the Holy Spirit. అందుకని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి We ఉండాలి. must always be praying with the Holy Spirit. మనం ఎప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మలో ప్రార్థించే వారమై ఉండాలి. We must be like that 5 virgins who always had oil in the lamp. మనం బుద్ధి కలిగిన 5 కన్యకల వలె మనము ఎప్పుడు కూడా నూనెతో నింపబడి ఉండాలి. Because the days will be horrible. మరి దినములు చాలా చెడ్డగా ఉన్నవి. Because it's time for the rapture to take place. మరి ఇది సమయం అయి ఉన్నది దేవుని యొక్క రాకడ రావటానికి. It is time for the Antichrist to be manifested. మరి అంత్యక్రీస్తు మరి ఈ సమయంలో అంత్యక్రీస్తు యొక్క పనులు జరుగుతూ ఉంటాయి. We are living in the most dangerous days. మనం చాలా ప్రమాదకరమైన దినముల్లో మనం జీవిస్తున్నాం. Look at every way, every nation you see, there's always problem. Everything is happening. మనం చూసినట్లయితే ప్రతి దేశంలో కూడా మరి చూడండి చాలా సమస్యలు జరుగుతూ ఉన్నాయి. Look at what is happening in Africa. మరి ఆఫ్రికా దేశంలో మనం చూద్దాం. Look at what is happening at the moment in India. మరి భారతదేశంలో ఏం జరుగుతుందో మనం Look చూద్దాం. at what is happening in Bangladesh and Pakistan and other nations. మరి పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్ లో మరి ఇంకా ఇంకా కొన్ని దేశాల్లో మనం చూద్దాం. They are fighting among themselves. వాళ్ళ మధ్య వాళ్ళు మరి కొట్టుకొని That పొట్లాడుకుంటున్నారు. is the work of the devil to put confusion in the hearts of people. మరి అది అపవాది యొక్క పని అయి ఉన్నది మనుషుల యొక్క హృదయంలో మరి అల్లరితో కూడా పనులు చేయడానికి. And that's why he is deceiving many people. అందుకని మనం చూస్తే అపవాది చాలా మందిని కూడా మోసపరుస్తూ ఉన్నాడు. Many people are hardening their heart against God. చాలా మంది కూడా మరి వాళ్ళ హృదయాల్ని దేవుని పట్ల కఠినం They do చేసుకుంటున్నారు. not want to be saved. They do not want to be born again. వాళ్ళు మరి రక్షింపబడటం వారికి ఇష్టపడలేదు. మరి తిరిగి జన్మించడానికి మరి పునరుద్ధానమై తిరిగి జన్మించడానికి వారు ఇష్టపడట్లేదు. If you are one type of such person, మీరు అలాంటి వ్యక్తి అయి మీరుంటే it is time for you to come and get saved. మరి ఈ సమయంలో మీరు తిరిగి వచ్చి మరి రక్షింపబడటం చాలా మంచిదైనది. Because today is the day of salvation. ఇదే రక్షణ దినమై ఉన్నది. Because the Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, it is not the will of God that any soul must perish. దేవుని యొక్క చిత్తము లేదు ఏ మనుషుడు కూడా నశించిపోవటము. Because the Bible says the judgment starts from the house of God. ఎందుకంటే తీర్పు దినము ఇంటి నుండి మొదలవుతుంది. The judgment starts from the house of God. ఎందుకంటే తీర్పు దినము ఇంటి నుండి బయలు వెళ్తుంది. And that's what you need to understand, my brother and sister in Christ. అందుకని నువ్వు అర్థం చేసుకోవాలి నా సహోదరుడా. It is time for you to repent and come back to God. నువ్వు మరి పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధికి తిరిగి రావాలి. Because that's what the Bible clearly says. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది. Do not fear of any of those things which are about to suffer. In need, the devil is about to throw some of you in prison, that you may be tested, that you have tribulation for 10 days. Be faithful until death, and I will give you the crown of life. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడని 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. And that's why in verse 5 we see, బైబిల్ గ్రంథంలో అదే 2వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. remember therefore from where you have fallen, repent and do the first works, or else I will come quickly and remove your lampstand from your place until you repent. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి
తీసివేతును. It is time for you to repent and come back to God. ఈ సమయం అయి ఉన్నది, నీవు పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి Because రాము. only the devil can harden your heart against God. ఎందుకంటే అపవాది మాత్రమే నీ హృదయాన్ని కఠినపరుస్తాడు దేవుడి పట్ల. My brother, my sister, God loves you very much. మరి నా సహోదరి సహోదరు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. God loves you very much and is concerned over your life. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీ జీవితం పట్ల ఆయన ఆసక్తి He చూపిస్తున్నాడు. is concerned over your future. నీ భవిష్యత్తు పట్ల ఆయన ఆసక్తి And చూపిస్తాడు. that's why it is time for you to come back, because any time from now the rapture is going to take place. మరి ఏ సమయం అయినా సరే నువ్వు తిరిగి దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే మరి దేవుడు రాకడ ఏ సమయంలోనైనా జరుగుతుంది. Because God doesn't want you to be lost. ఎందుకంటే దేవుడు నీ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. Because hell was not made for you, it was made for Lucifer and his fallen angels. ఎందుకంటే నరకము నీ కొరకు తయారు చేయబడలేదు, కానీ మరి అపవాది పడిపోయిన లూసిఫర్ కోసం మరి అపవాదితో ఉన్న మరి పడిపోయిన మరి దేవదూతల కొరకు మరి అది తయారు చేయబడి Because ఉన్నది. God doesn't want you to go there. ఎందుకంటే దేవుడు మరి ఆ నరకాగ్నిలోకి వెళ్ళటానికి ఇష్టం లేదు. Because you are God's creation, my brother, my sister. ఎందుకంటే నీవు నా సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నావు. And the choice you make will determine where you go. నువ్వు నిశ్చయించుకున్న నీ పరిస్థితి మరి చెప్తుంది నువ్వు ఎలాంటి స్థలానికి నువ్వు వెళ్ళాలో అనేసి. Because we are in a spiritual journey. ఎందుకంటే మన ఆత్మీయ ప్రయాణంలో మనం And one day the journey will come to an end. ఈ ప్రయాణం ఒక దినమున ఆగిపోతుంది. And that's why, my brother and sister, you must be ready. ఎందుకంటే నా సహోదరి సహోదరుడు, మీరు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. Because the rapture is going to take place very soon. ఎందుకంటే దేవుని యొక్క రాకడ చాలా త్వరగా వస్తుంది. And then we will see the 7 years of tribulation that is going to fall on the face of the earth. అప్పుడు మనం చూస్తాము మరి 7 కాలములో వచ్చి మళ్ళీ ఆపదలు మనం చూస్తూ ఉంటాం. And God doesn't want you to be during the 7 periods of tribulation, 7 years of tribulation. మరి 7 సంవత్సరములో వచ్చి మరి ఆ శోధనలో దేవుడు మనం ఉండకూడదు It will be అనుకుంటున్నాడు. the most dangerous period of your life. అది మరి ఆ శోధన మన జీవితంలో మరి చాలా భయంకరంగా ఉంటుంది. The Bible says you need the mark of the beast. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి ఆ అపవాది యొక్క ముద్ర మరి మన జీవితంలో వస్తుంది అనేసి. Because that will be a mark of the Antichrist. మరి అంత్యక్రీస్తు యొక్క మరి సూచన మన నొదటి మీద వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Even if you want to buy, you need to have the mark. Even if you want to sell anything, you need the mark. నువ్వు ఏదన్నా కొనాలి అనుకోవాలంటే మరి ఆ మార్క్ అనేది మరి సూచన అది ఉండాలి. It will be the most dangerous period of life. అది చాలా భయంకరమైన జీవితంలో అదే భయంకరమైన శోధన అది జరుగుతుంది. No, that's why God doesn't want you to be there. ఎందుకంటే దేవుడు అలాంటి పరిస్థితులను నువ్వు ఉండాలని అనుకుంటలేదు. That's why today, my brother and sister, looking at the world, అందుకని నా సహోదరి సహోదరుడా, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఈ లోకంలో చూస్తే we are just like the days of Noah. మన నోవా కాలంలో ఎలాగున్నామో అలాంటి కాలంలో మనం They జీవిస్తున్నాం. were eating, they were drinking, they were dancing, and they were enjoying with their life. వారు మరి ఆహారం తినచ్చు, వారి జీవితంలో మరి నాటకాలతోను ఆటపాటలతోను మరి త్రాగుతూ మరి వారి జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. They did not care for the warning that was given by Noah. మరి నోవా ఇచ్చిన మరి ప్రతి ఒక్కరికి నోవా చెప్తున్న మాటలు ఏది కూడా వాళ్ళ లక్ష్యం That's why పెట్టలేదు. today, rising from the early to late, God is sending His people to warn the people. ఎందుకంటే దేవుడు ఉదయ కాలంలో లేచి మరి తన మనుషులను మరి జనుల దగ్గరికి He said, పంపిస్తున్నాడు. I have sent many of my prophets, but none of them have taken heed to my word. మరి దేవుడు అంటున్నాడు, నా ప్రవక్తలు చాలా మందిని వారి దగ్గరికి పంపించాను కానీ నా మాటను వారు నిర్లక్ష్యం That's చేస్తున్నారు. what happened during the time of even Noah. అదే జరిగింది నోవా కాలంలో కూడా. The Bible says that when Noah entered into the ark, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నోవా పడవలోకి వెళ్ళినప్పుడు the great flood came upon the earth. భయంకరమైన మరి వరద మరి వచ్చింది. The same thing, the Bible also speaks of the place called Sodom and Gomorrah. బైబిల్ గ్రంథం సొదొమ గొమొర్రా కోసం కూడా మాట్లాడుతుంది. When Lot and his family was removed from Sodom and Gomorrah, లోతు కుటుంబము సొదొమ గొమొర్రా నుంచి the Bible తీయబడినప్పుడు says that God destroyed the city of Sodom and Gomorrah with fire and brimstone. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మరి సొదొమ గొమొర్రాని అగ్ని చేత మరి
అనేది కాల్చివేయబడింది. And that's what, my brother, my sister, you will be lifted up just like how Lot and his wife was taken away from Sodom and Gomorrah. You will be taken away from this world. మరి దేవుని యొక్క వాక్యము మరి దేవుడు మరి లోతు కుటుంబాన్ని ఎలాగైతే మరి అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చాడో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు వేర్పాటు చేస్తాడు. And that's what the thing will be destroyed. The earth will be destroyed. అప్పుడు భూమి నాశనం చేయబడుతుంది. And that's why God doesn't want you to be in that place. అందుకని దేవుడు అలాంటి స్థలంలో ఉండడానికి ఇష్టపడలేదు. And God wants to deliver you and rescue you from that hour of trial that is going to take place on the face of the earth. మరి ఈ భూమి మీద జరుగు శ్రమ కాలమందు దేవుడు మిమ్మల్ని రక్షించడానికి అక్కడి నుంచి తప్పించడానికి అని సిద్ధంగా ఉన్నాడు. And that's what the word of God says, my brother, my sister. అదే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా సహోదరుడా. If we look into the book of Revelation chapter 3 and verse 10, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే so let's see what the word of God says. మనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. Because you have kept my command to preserve, I will also keep you from the hour of trial which shall come upon the whole world to test those who dwell on the earth. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసంలో శోధించుటకు లోకమంత్రి మీదకు రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. Behold, I am coming quickly. Hold fast what you have, or no one may take away your crown. He who overcomes, I will make him a pillar in the temple of my God, and he shall go out no more. I shall write on him the name of my God and the name of the city of my God, and the new Jerusalem which shall come down out of heaven from my God, and I will write on him my new name. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును సంహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తుదును. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమును పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను. That's what even Jesus Christ, when he was on this planet earth, అదే మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు he also ministered to his disciples. ఆయన మరి ఆయన శిష్యులకు కూడా ఆయన బోధించి ఉన్నాడు. He said that I am going to prepare a place for each one of you. యేసుక్రీస్తు అన్నారు, మీ అందరి కొరకు నేను ఒక స్థలమును సిద్ధపరచుచున్నాను. And Jesus has already prepared a place for everyone. మరి యేసుక్రీస్తు మనందరి కొరకు కూడా స్థలము మరి ముందుగానే వెళ్ళి And సిద్ధపరచున్నాడు. that's why you must walk out your own salvation if you want to go there. అందుకని మనము మన రక్షణ ప్రతిదినం మనం కాపాడుకుంటూ ఉండాలి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. Because the greatest miracle, my brother, my sister, is salvation. ఎందుకంటే గొప్ప అద్భుతమైన కార్యం ఏదైందంటే రక్షణ మాత్రమే. And do you have the garment of salvation? నీకు రక్షణ అనే వస్త్రము నీ జీవితంలో ఉన్నదా? Because if you don't have the garment of salvation, you will not make it to heaven. నీకు రక్షణ వస్త్రము నీ జీవితంలో లేనప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడు కాదు. You may be the most richest person on this planet earth. నీవు ఈ భూమి మీద నువ్వు చాలా ధనవంతుడు అయి ఉండొచ్చు. You may be the most famous and most popular person on this planet earth. ఈ భూమి మీద నీవు చాలా మందికి తెలిసిన వ్యక్తివి అయి ఉండొచ్చు. You may be a most powerful person on this planet earth. ఈ భూమి మీద నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తి అయి ఉండొచ్చు. But if you do not have salvation, you will not make it to heaven. నీకు రక్షణ వస్త్రము గనుక లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి అనర్హుడువు. You will be like the rich man and Lazarus. నువ్వు ధనవంతుడను మరి పేదవాడైన లాజరస్ వలె ఉంటావు. The Bible says that many people are like that, like the rich man. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తుంది చాలా మంది మరి ధనవంతుడు వలె ఉంటారు. They never go to church. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘానికి వెళ్ళరు. They will never worship God. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఆరాధించరు. They will not even have time to pray. వాళ్ళకి సమయం లేదు దేవుని మరికి ప్రార్థించడానికి. They will not give their tithes and the offering. మరి వారు దేవుని దశమ భాగముల కానుకలు దేవునికి ఇవ్వరు. But when they die, they want to go to heaven. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళాలి. My brother, my sister, don't be deceived. నా ప్రియ సహోదరుడ మోసపరచవద్దు. Without having salvation, you will not go. నీకు రక్షణ అవసరం లేకపోతే నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. Many people are today playing church. చాలా మంది సంఘంలో ఆటలు ఆడుతుంటారు. Because church will not take you to heaven. సంఘము నేను పరలోకానికి తీసుకువెళ్ళదు. It is a personal relationship that you have with Jesus Christ will take you, my brother, my sister.
sister. నా సహోదరి సహోదర, యేసు క్రీస్తుతో నీకున్న సన్నిహితమైన సంబంధము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. You may be a gifted person. నీవు మరి వరములతో నింపబడిన వ్యక్తివై You may ఉండొచ్చు. be walking with the gift of the Holy Spirit. నువ్వు మరి పరిశుద్ధాత్మ వరములు నీ జీవితంలో పనిచేయవచ్చు. But if you do not have salvation, my brother, you are not making it to heaven. నీకు నా సహోదరుడ మరి రక్షణ వస్త్రం నీ జీవితంలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి That's what వెళ్ళలేవు. even the people came to Jesus and said. అందుకని చాలా మరి మనుషులు దేవుని దగ్గరకు వచ్చి యేసు He said, did we not prophesy in your name? Did we not cast out demons in your name? But Jesus said, depart from me, you lawlessness, for I do not know who you are. చాలా మనుషులు కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి నీ నామములో మేము ప్రవచించలేదా, నీ నామములో మేము దెయ్యముల వెళ్ళగొట్టలేదా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరెవరో నాకు తెలియదు, చెడ్డ సంతానమా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నారు. And that's why the greatest miracle is salvation. గొప్ప అద్భుత కార్యం ఏమై ఉన్నదంటే రక్షణ మాత్రమే. You need to be washed with the blood of Jesus and sanctified by the Holy Spirit. నీవు యేసు యొక్క రక్తముతో నువ్వు కడగబడి పరిశుద్ధాత్మ చేత నువ్వు మరి పవిత్రపరచబడి ఉండాలి. Stop playing games. మరి ఆటలాడటం మానవే. It's time for you to come into holiness. అని ఒక సమయం అయింది పరిశుద్ధతలోకి నువ్వు రావటానికి. You need to come into the righteousness of God. మరి యేసుక్రీస్తు యొక్క మరి నీతి వస్త్రంలోకి నువ్వు రావాలి. You need to have fellowship with Jesus. మరి యేసుక్రీస్తుతో నీకు సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. Not on Sunday, but every day. ఆదివారం మాత్రమే కాదు కానీ ప్రతి దినము కూడా నీకు సంబంధం కలిగి ఉండాలి. You need to work out your own salvation with fear and trembling. నీ రక్షణ వస్త్రమును భయముతోను వణికితోను నువ్వు కాపాడుకోవాలి. Because Jesus is coming any time from now. యేసుక్రీస్తు ముసాయి మొదలుకొని ఏ సమయమైనా ఆయన రావడానికి సిద్ధంగా Because ఉన్నాడు. many will be left off. చాలా మంది కూడా విడిచిపెట్టబడతారు. Because many are called, but only few are chosen. ఎందుకంటే చాలా మంది పిలువబడ్డారు కానీ కొందరు మాత్రమే ఏర్పాటు చేయబడి And ఉన్నారు. those who have relationship with Jesus Christ, అది ఎవరంటే యేసుక్రీస్తుతో సంబంధం కలిగిన వారు they మాత్రమే. only will be raptured. వాళ్ళు మాత్రమే మరి రాకడలో ఎత్తబడతారు. That's why if you're living a double life, it's time to change. మరి నీ జీవితంలో మరి దిమస్కమైన జీవితం నీలో ఉంటే నువ్వు మార్చుకో. Because the Bible clearly says, ఎందుకంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా in the చెప్తుంది. latter days, many will depart from their faith. అంత్య దినాల్లో చాలా మంది కూడా వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోతారు. They will start heeding to doctrines of demons and they will be deceiving spirits. వాళ్ళైతే మరి 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 దెయ్యముల యొక్క బోధకి వినుచు మరి వారు మోసపరచబడుతుంటారు. Because they will be deceived by the spirits. ఎందుకంటే వాళ్ళు మరి ఆత్మల చేత వాళ్ళు మోసపరచబడతారు. Any church that does not preach on salvation, you need to be careful. ఏ సంఘమైన మరి రక్షణ మీద బోధించలేనప్పుడు మీరు చాలా జాగ్రత్తగా Any ఉండాలి. church that does not speak about the resurrection and the crucifixion of Jesus Christ, you must be careful. ఏ సంఘమైన కూడా మరి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును పునరుద్ధానమును కోసం బోధించలేనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో Any church that does not speaks about the blood of Jesus, you must be careful. ఏ సంఘమైన యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి బోధించినప్పుడు ఆ సంఘం విషయమైన జాగ్రత్తగా Because ఉండాలి. wherever you see, there is only prosperity gospel. ఎక్కడ చూసినా కూడా మరి ధనము కోసమైన బోధ జరుగుతుంది. Because my brother, my sister, the early churches and the early church never preached the prosperity gospel. మరి ఆది సంఘంలో మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా మరి ధనం విషయమైన బోధన మరి చేయలేదు. They have only preached the crucifixion and the resurrection of Jesus Christ. వాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క మరి మరి శిలువ మరణమును పునరుద్ధానమును కొరకే వారు బోధించి ఉన్నారు. That's what even Paul says, I do not want to know anything other than Christ being crucified. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఏ విషయం కోసం నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు యొక్క మరి శిలువ మరణమును కొరకే నేను That's బోధించుచున్నాను. why he says the cross is foolishness for those who are perishing, for us it is the power of God. అందుకనే పౌలు అంటున్నాడు, మరి 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 శిలువను గురించిన వార్త నశించి చిన్న వారికి వెరితనము గాని దేవుని రక్షింపబడిన వారికి మనకు శక్తి అయి ఉన్నది. They have only had one gospel, my brother, my sister. వాళ్ళకి మాత్రం ఒక్కటే ఒక బోధ ఉన్నది నా సహోదర And that's సహోదరా. why you need to be in the right church, others you will be deceived. అందుకని మీరు మంచి సంఘం మరి మరి కరెక్ట్ అయిన సంఘంలో మీరు ఉండాలి, లేకపోతే మీరు మోసపరచబడతారు. Any church that does not speak on the crucifixion, the resurrection of Jesus Christ, you must be careful. ఏ సంఘమైన యేసుక్రీస్తు యొక్క మరి శిలువ మరణమును పునరుద్ధానము కొరకు మరి బోధించినప్పుడు మీరు ఆ సంఘం విషయమై మీరు జాగ్రత్తగా Because ఉండాలి. today many people are just going to the church which operates with the gifts of the Holy Spirit. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది మరి
సంఘానికి వెళ్తారు వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఉంటే. People, when they have, they know that a pastor has the gift of prophecy, they are ready to go to the church. ఒకవేళ దేవుని యొక్క సేవకుడికి మరి మరి ప్రవచనం అనే వరం ఉంటే ఆ సంఘానికి వెళ్తారు. That's what is happening, my brother, my sister, that in the end days, many will be deceived. అందుకని అది ఏం జరుగుతుందన్న సహోదరి అంత్య కాలంలో చాలా మంది మోసపరచబడతారు. Because deception has already entered into the body of Christ. ఎందుకంటే మోసపరచు ఆత్మలు దేవుని సంఘములకి మరి ఇప్పటికే మరి ప్రవేశించి ఉన్నారు. Because in the beginning he was able to deceive Adam and Eve in the Garden of Eden. ఎందుకంటే మరి ఈ మోసపరచు ఆత్మ మొదటిలో మరి ఆదాముని అవ్వని మోసపరిచింది. In the same thing at the end, before the church can be raptured, he will use the same formula, my brother, my sister. మరి అలాగే మరి ఎత్తబడే ముందు దేవుని యొక్క రాకడలో మరి అపవాది మరి ఆదాముకి అవ్వకి ఎలాగైతే మోసపరిచిందో అలాగే అదే ఫార్ములా యూజ్ చేసి Because the devil has only one formula he will use to deceive the children of God. మరి అపవాది మనసులో మరి ఒకే ఒక ఫార్ములా యూజ్ చేస్తుందంటే దేవుని యొక్క మనుషులను దేవుని యొక్క పిల్లలను మోసపరచడం. Because when you are not led by the Spirit of God, you can be deceived. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడవో అప్పుడు నీవు అపవాది చేత నువ్వు మోసపరచబడతావు. And God doesn't want you to be deceived. మరి దేవుడు మరి మోసపరచడం ఇష్టం లేదు. Be careful where you go and what you listen. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏ బోధ వింటున్నావో. That's why you need to go to a church where the Spirit of the Lord moves. నువ్వు మరి ఎలాంటి సంఘానికి వెళ్ళాలంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే నడిపింపబడతాడో ఎక్కడైతే ఉంటుందో అలాంటి సంఘానికి నువ్వు Because వెళ్ళాలి. we are in end days, my brother, my sister. మరి మనం చాలా అంత్య దినాల్లో ఉంటున్నాం నా సహోదరు. Anything can happen any minute. ఏదైనా జరగవచ్చు ఏ నిమిషంలోనైనా. And that's why you must be careful. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Because you must not be when the rapture takes place on this planet Earth. మరి దేవుని యొక్క రాకడ వచ్చి ఎత్తబడినప్పుడు నువ్వు ఈ భూమి మీద మరి విడిచిపెట్టకూడదు. But you must be with the Lord. నీవు యేసుక్రీస్తుతో నువ్వు ఉండాలి. And that is my prayer to everyone, that you may be raptured. అది నా ప్రార్థన అయి ఉన్నది, అందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. Because it is not the will of God for you to be lost. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము కాదు నువ్వు మరి విడిచిపెట్టబట్ట. That's why it's time for you to come back to God. అందుకని ఈ సమయం అయి ఉన్నది, నువ్వు దేవుని సన్నిధికి తిరిగి రా. It is time for you to change your life. ఈ సమయం అయి ఉంది, నీ జీవితాన్ని మార్చుకో. You need to change, my brother, if you want to make it to heaven. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా సహోదరుడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. Because on that day your money will not even save you. ఆ దినమున నీ డబ్బు నిన్ను రక్షించదు. That's why the Bible says the love of money is the root cause of all evil. బైబిల్ గ్రంథం చాలా సెలవిస్తుంది ఏంటంటే ధనముని ఎవరైతే ప్రేమిస్తారో అది చాలా మరి చెడ్డదానికి త్రావ తీస్తుంది. That's why you are trying to build your own house, you're trying to build your own kingdom, but you're not building the kingdom of God. అందుకనే మీరు నీ సొంత గృహాన్ని మీరు కట్టుకుంటారు కానీ మరి మీ సొంత రాజ్యాన్ని మీరు కట్టుకుంటారు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని మీరు కట్టబడరు. That's why you need to be kingdom minded and not ordinary minded. అందుకని మీరు దేవుని రాజ్యము కట్టే మనసు మీకు ఉండాలి తప్ప మరి సాధారణమైన ఈ లోక సంబంధమైన రాజ్యం మనం కట్టకూడదు. That's what God is looking at your heart, my brother, my sister. అందుకనే మరి నా సహోదరి సహోదరుడా దేవుడు నీ హృదయమును చూస్తూ ఉన్నాడు. You can fool people but you cannot fool God. నీవు మనుషుని నీవు మోసపరచవచ్చు గాని దేవుణ్ణి You మోసపరచలేవు. can cheat people but you cannot cheat God. నీవు మనుషులను మోసపరచవచ్చు గాని దేవుణ్ణి మాత్రం నువ్వు మోసపరచలేవు. Because everything that whatever you do in the dark, it shall be revealed in the light. That's what Jesus నువ్వు Christ said. ఏదైతే చీకట్లో చేసి ఉన్నావో అది వెలుగులోకి మరి తేబడుతుందని యేసుక్రీస్తు That's why చెప్పినారు. be careful, my brother, my sister. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నా Because సహోదర any సహోదరుడా. time from now the trumpet is going to be blown. ఈ సమయం మొదలుకొని మరి దేవుని యొక్క బూర ఎప్పటికైనా మరి ఊదబడుతుంది. That's why today the gospel is being preached worldwide everywhere. అందుకని మరి ప్రపంచం మొత్తం కూడా మరి దేవుని యొక్క వాక్యము సువార్త Because the ప్రకటించాలి. Bible says that the harvest is plenty but the laborers are few. బైబిల్ And that's what we need to know, my brother and sister. That's why it is time for you to do the work of God. అందుకని మన కోతంతో విస్తారముగా ఉన్నది కానీ కోసవారు కొద్దిగానే ఉన్నారు. Because అందుకనే it's ఈ సమయంలో అందుకే మన దేవుని పని మనం Let's చేయాలి. look into what 2 Timothy chapter 4 and verse 1 onwards to 5. Let's see what Paul is writing to Timothy. మనం దేవుని యొక్క వాక్యం చూద్దాము.
In 2 Timothy chapter 4 and verse 1, let's see. 2 Timothy chapter 4 verse 1 onwards. Let's read what it says. మరి 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. I charge you therefore before God and the Lord Jesus, that who will judge the living and the dead for his appearance and his kingdom. Preach the word of God, be ready in season and out of season, convince, rebuke, exhort with all long sufferings and teaching. For the time will come when they will not hear, endure sound doctrine, but according to their own desires, because they have itching ears, they will heap up from them teachers, and they will turn their ears away from the truth and be turned aside to fable. But you be watchful in all things, endure affliction, do the work of an evangelist, and fulfill your ministry. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి, దేవుని ఎదుటను సజీవుకుల ముతులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యము తోడు నేను ఆయన బట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవిని పెట్టక కల్పన కథల వైపుకును తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములను మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తనికి పని చేయము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించుము. Hallelujah. The Bible says in the end days, preach the word of God in season and out of season. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది. వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. It says convince, rebuke and exhort with all long sufferings and teaching. దేవుని యొక్క వాక్యం సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. But today we don't see any rebuke happening in the church. ఇక్కడ ఈ దినాల్లో మనం చూస్తే సంఘంలో ఎవరిని కూడా మనం గద్దించము. Everywhere you see there is only compromising. మరి ఎక్కడ మనం చూసినా కూడా వారితో కూడా మరి సహితము కలిగి మాట్లాడతారు. They always want to please the people. వాళ్ళు ఎప్పుడు కూడా మనుషులను సంతోష పెట్టడానికి సిద్ధంగా They do not want to hear from the Holy Spirit. మరి పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తున్నాడో అది వాళ్ళు వినరు. They do not want to rebuke the people. వాళ్ళు మరి మనుషులను మరి గద్దించడానికి ఇష్టపడరు. But my brother and sister in Christ, the Bible clearly says over here. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్న It says సహోదరుడు, convince, rebuke, exhort with long suffering and teaching. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెంపము అనేసి. Because that's what we need to do, my brother and sister in Christ. అది మనం చేయాలి సహోదరుడా. Because God is the one who called us ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు to preach the truth. దేవుడు మరి తన సత్యమును Because బోధించాలి. only the truth will set you free. ఎందుకంటే నీవు మరి ఓన్లీ దేవుని సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా And చేస్తుంది. God wants you to preach the truth whether people like it or they don't like it. దేవుడు అంటున్నాడు సత్యమును బోధించము, మనుషులు నీ బోధ ఇష్టపడినా ఇష్టం లేకపోయినా. Because the Bible says on that day, every word that you speak, you will have to give an account. ఎందుకంటే ఆ దినమున నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మరి దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు లెక్క చెప్పాలి. That's where the fear of God needs to be in the church. అందుకని దేవుని యొక్క భయము సంఘంలో ఉండాలి. When the fear of God is not in the church, దేవుని యొక్క భయము సంఘంలో లేనప్పుడు you start doing whatever you like. నీ ఇష్టానుసారంగా నువ్వేం చేయాలో అది చేస్తూ You ఉంటావు. start living however you want. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. It is better for you to change now. ఇది సమయం అయింది నీ జీవితాన్ని మార్చుకో. If you still continue to live in this way, నీవు మరి ఇదే మార్పు చెందిన వాడిగా నువ్వు జీవిస్తూ ఉంటే you will be left off, my brother and sister in Christ. నా సహోదరుడు నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉంటావు. That's why you must be careful with your salvation. అందుకనే నీవు నీ రక్షణ వస్త్రంతో చాలా జాగ్రత్తగా It ఉండాలి. is time for you to reconcile and come back to God. నీవు మరి ఏ సమయం అయింది దేవునితో మరి సన్నిహిత సంబంధం కలిగి మరి తిరిగిరా. Because the Bible says, అందుకని బైబిల్ గ్రంథం చెప్తున్నది, the Bible says when a righteous man turns away from his righteousness, నీతిమంతుడు తన
నీతి నుండి తొలగిపోయినప్పుడు, and does wicked in the eyes of God, దేవుని సన్నిధిలో చెడ్డది చేసినప్పుడు, none of his righteousness will be counted, ఆయన చేసిన ఏ నీతికరమైన పని కూడా మరి లెక్కించబడదు, but he will surely die in his ways. మరి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆయన చేసిన పాపంలో ఆయన చనిపోతాడు. And that's why, my brother and sister, is not how you start your ministry. అందుకన్నా సహోదరుడా, నీ సంఘమును నువ్వు మొదట ఎలా చేసావా, నీ పరిచర్య ఎలాగా మొదలు పెట్టావా అది ముఖ్యం కాదు. It is how you finish. నువ్వు ఎలాగైతే ముగిస్తావా నీ పరిచర్య అది ముఖ్యమైనది. It is not how you walk before with God. మరి నువ్వు దేవునితో ముందుగా ఎలాగ నడిచావా అది కాదు. It is now how you are walking with God is important. ఇప్పుడు ఎలాగ దేవునితో నడుస్తున్నావు అది చాలా ముఖ్యమైనది. That's why I said in the starting of my message that you need to be like Enoch. అందుకని నేను మొదట ప్రారంభించినప్పుడు నేను ఏం చెప్పానంటే హానోకు వలె మనం ఉండాలి. He walked with God. హానోకు దేవునితో నడిచి ఉన్నాడు. He pleased God. దేవుని సంతోషపెట్టి ఉన్నాడు. He did not walk for 1 year or 2 years. ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరం దేవునితో నడవలేదు. He walked with God for 300 years. దేవునితో హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. He pleased God. దేవుని సంతోషపెట్టాడు. That's why all around the world he was evil. మరి ఎక్కడ మరి ప్రపంచంలో ఎక్కడ కూడా చెడ్డ ఉన్నప్పుడు, during the time of Enoch there was evil everywhere. హానోకు సమయంలో ఎక్కడ చూసినా చెడ్డ ఉంది. And when the time came, కానీ సమయం వచ్చినప్పుడు God has taken away his servant to heaven. మరి ఆయన సేవకుడైన హానోకుని దేవుడు తీసుకొని వెళ్ళాడు. And that's why today you and I, we are also living surrounded by an evil and wicked generation. That's what Jesus Christ said. అందుకని మరి నీవు నేను కూడా మరి చెడ్డ తరం ఎదుట మనం జీవిస్తున్నాం, అదే యేసుక్రీస్తు అన్నారు. Because God is watching everything that is what is happening today. దేవుడు మరి జరుగుతున్న ప్రతిదీ కూడా ఆయన మరి చూస్తూ ఉన్నాడు. And when the time will come, కానీ సమయం వచ్చినప్పుడు, just like how he was able to take away Enoch, ఎలాగైతే హానోకుని దేవుడు తీసుకొని వెళ్ళాడు, how he was able to take away even Elijah, మరి ఏలియా ప్రవక్తని ఎలాగైతే దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. just like how Jesus after the day of Pentecost when he preached for 40 days and then he was also ascended into heaven. మరి ఎలాగైతే యేసుక్రీస్తు 40 దినాలు బోధించిన తర్వాత ఆ శిష్యులకి పరలోక రాజ్యానికి ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో, in the same way God also in this wicked and evil world he will also take you away. అలాగే దేవుడు మరి ఇప్పుడున్న చెడ్డ తరము ఎదుట నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. And that's why it's time for you to set your life in order. అందుకని సమయం అయ్యింది, జీవితంని సరైన దారిలో పెట్టుకో. It's time to set your house in order. నీ ఇంటిని సరైన మార్గంలో పెట్టుకో. Try to walk in the ways of God. మరి దేవుని యొక్క మార్గంలో నడుము. Do not please people. మనుషులను సంతోషపెట్టవద్దు. Because the people will not take you to heaven, my brother, my sister. నా సహోదరుడు మనుషులు నిన్ను పరలోకానికి You may తీసుకెళ్లరు. be rejected by people. నీవు మనుషుల చేత నువ్వు తృణీకరింపబడొచ్చు. People may be offended what you say. అంటే మన మనుషులు నువ్వేది అన్నా కూడా మరి తృణీకరించొచ్చు. Don't worry. నువ్వు బాధపడవద్దు. As long as you are being accepted by God. మరి దేవుని చేత నీవు అంగీకరించినంత కాలము నువ్వు బాధపడొద్దు. Because when Jesus Christ, when he was doing his earthly ministry, యేసుక్రీస్తు మరి ఈ లోకములో మరి ఆయన మరి పరిచయం చేస్తున్నప్పుడు he was also rejected by the people. ఆయన కూడా మనుషుల చేత నిరాకరింపబడి ఉన్నాడు. He was rejected by his own family members. ఆయన సొంత కుటుంబ సభ్యుల మధ్యనే ఆయన తృణీకరింపబడి ఉన్నాడు. But Jesus Christ was accepted by his Father. కానీ మరి తన తండ్రి చేత యేసుక్రీస్తు అంగీకరించబడి My ఉన్నాడు. brother, you can be accepted by this world or everyone. ఈ లోకంలో అందరి చేత నీవు అంగీకరింపబడి But ఉండొచ్చు, you can be rejected by God. కానీ నువ్వు దేవుని చేత మరి నిరాకరింపబడొచ్చు. That's why you need to do the will of God and please God in every minute and not listen to people what they say. అందుకని నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము చేస్తూ దేవుని సంతోషపట్టుము గాని మనుషులు ఏం చెప్తున్నారు అది చేయొద్దు. Because you and I, we are created on only one condition is to please him. నీవు నేను కూడా ఎందుకు దేవుని చేత సృష్టింపబడి ఉన్నామంటే ఒకటే కారణం ఏమంటే దేవుని మనం సంతోష పెట్టాలి. It's not to please ourselves and it's not to please the devil. మనం సంతోష మనం సంతోష పెట్టుకోవటం కాదు, అపవాదిని సంతోష పెట్టడం కాదు. It is to please God. ఒకే ఒక విషయం ఏమైందంటే మన దేవుని సంతోష పెట్టాలి. Your life needs to please God. మన జీవితం యేసుక్రీస్తుని మనం సంతోష పెట్టాలి. Because when you die, ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు, when you appear before him at the white throne judgment, మరి తెల్ల సింహాసనము ఎదుట నువ్వు నిలబడినప్పుడు, you must say, good and faithful servant, for you are being faithful for which I have called you. మంచి దాసుడా, నీవు దేని కొరకైతే నీవు పిలబడి ఉన్నాను నువ్వు దాని విషయంలో నమ్మకముగా ఉన్నావు. He says, come here, this is what I have prepared for you. అప్పుడు దేవుడు అంటాడు, ఇక్కడికి రా,
నీ కొరకు నేను సిద్ధపరిచిన దాన్ని నీకు ఇస్తాను అని. Because there is a reward for each one of us in heaven. ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బహుమానం ఉన్నది. So everything that whatever you do for God will not go in vain. నువ్వు దేవుని కొరకు అయితే ఏ పని అయితే చేస్తున్నావో అది వ్యర్థముగా పోదు. The Bible clearly says, for the labor in the Lord shall not be in vain. మరి దేవునిలో పని చేసిన ప్రయాసపడి పని చేసిన ఏ పని కూడా దేవునిలో మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అది వ్యర్థముగా Because పోదు. everything that whatever you do for God is recorded in the book of life. నువ్వు ఏదైనా ఏ పని కూడా దేవుని కొరకు చేస్తే అది జీవ గ్రంథంలో మరి రాయబడి ఉన్నది. So when you stand before God at the white throne judgment, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మరి ఆ తెల్ల పరిశుద్ధమైన సింహాసనం అయితే నువ్వు నిలబడి ఉన్నావో the book of life will be open before you. ఆ జీవ గ్రంథం నీ ఎదుట విప్పబడుతుంది. And the angel of the Lord will read everything that on this planet earth while you were alive that you did for him. నీవు ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క దూత గ్రంథాన్ని విప్పి చదువుతుంది. And according to that it will decide your position in heaven. మరి ఆ చదివిన దాన్ని బట్టి నువ్వు భూమి మీద చేసిన పనిని బట్టి మరి నీ నీ పరలోక రాజ్యంలో నీ స్థాయి It నిర్ణయింపబడుతుంది. is not what position you hold on this planet earth. మరి ఇక్కడ మరి భూలోకంలో నీకు ఎలాంటి స్థాయి ఉన్నది దాన్ని బట్టి కాదు. What position you hold in heaven is more important than what you hold on this planet earth. మరి పరలోక రాజ్యంలో నీ స్థాయి ఏమై ఉన్నది అది ముఖ్యమై ఉన్నది కానీ ఈ లోకంలో నీ స్థాయి ఏంటిది అది లెక్కింపబడదు. Because this world is temporary and one day you will die in this world. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది, ఒక దినమున ఈ లోకంలో మనం చనిపోతాం. But whereas heaven is eternal. ఎందుకంటే పరలోక రాజ్యము శాశ్వతమైనది. That's why you need to look at the things of heaven and not of the things of this world. అందుకని పరలోక రాజ్యం వైపు నువ్వు చూడాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి కొరకై చూడకూడదు. And that's where you go and preach the gospel. అందుకని నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించు. Be a witness for God. దేవుని కొరకై సాక్షిగా ఉండు. Wherever you go, preach the word of God. Be a witness. Tell what Jesus has done in your life. నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా దేవుని కొరకై సాక్షిగా ఉండి యేసుక్రీస్తు నీ జీవితంలో ఏమి చెప్పాడో అది ఇతరులకు పంచుకో. You don't have to be ashamed. నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. My brother, my sister, but do what God has called you to do. నా సహోదరుడా, దేవుడు నిన్ను దేని కొరకైతే పిలుచుకున్నాడో ఆ పని నువ్వు చెయ్యి. God will bless you. దేవుడు నిన్ను దీవించును గాక. And when the time comes, God will take you away with him. మాకు సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆయనతో కూడా తీసుకొని కొనుక్కోబడతాడు. So it's time for you to set your life in order. ఈ సమయం ఇదొక సమయం అయి ఉన్నది, నీ జీవితంలో సరైన మార్గంలో పెట్టుకో. It's time for you to come back to God. ఈ సమయం అయి ఉన్నది, మరి దేవుని సన్నిధికి మళ్ళీ తిరిగి రా. You went away far away from God. నీవు దేవుని సన్నిధిని చాలా దూరంగా వెళ్ళిపోయావు. You did whatever you liked. నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు అన్ని చేసి You ఉన్నావు. wasted your life. You wasted your money. నువ్వు నీ జీవితాన్ని వ్యర్థపరచుకున్నావు, నీకున్న డబ్బుని కూడా నువ్వు వ్యర్థపరిచావు. But it's time for you to come back to the Father. మరి తండ్రి దగ్గరికి ఇదొక సమయం అయింది, తిరిగిరా. Today you may be a prodigal son or you may be a prodigal daughter. ఈ దినమున నీవు తప్పిపోయిన కుమారుడువో తప్పిపోయిన కుమార్తె అయి ఉండొచ్చు. You said, I have gone far away from you, God. నీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోయిన దేవా. Jesus is opening his arms wide for you. దేవుడు తన హస్తాలు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. He is waiting for you. When will my daughter come back to me? When will my son come back to me? ఆయన తన హస్తంలో చాపి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నా కుమారుడు నా దగ్గరికి ఎప్పుడు It వస్తాడు. is time for you to come back to God. ఇదొక సమయం అయ్యున్నది, నువ్వు దేవుని సన్నిధికి తిరిగిరా. It's time for you to reconcile back with God. ఇదొక సమయం అయ్యున్నది, దేవుని చేత మళ్ళీ దగ్గర సత్య సంబంధం కలిగి ఉండు. It's time for you to please God. మరి ఇదొక సమయం అయ్యింది, దేవుని యొక్క సంతోషపెట్టు. It's time for you to live a holy life. ఇదొక సమయం అయింది, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించు. Because Jesus is coming soon. ఎందుకంటే యేసు క్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. He is coming soon from any time from now. ఆయన త్వరగా వస్తున్నాడు ఈ సమయం మొదలుకొని. I do not know the time, the angels know, does anyone knows, but he's coming very soon. నాకైతే ఆ సమయం తెలీదు, కానీ పరలోకంలో ఉన్న దూతలకి మాకు కూడా తెలియదు, కానీ ఆయన మాత్రం త్వరగా వస్తున్నాడు. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Are you prepared? నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? Are you saved? నీవు రక్షింపబడి ఉన్నావా? You need to come back to God. నీవు దేవుని మళ్ళీ తిరిగి రా దేవుని దగ్గరికి. Don't think of tomorrow. రేపటి కోసం ఆలోచించొద్దు. Think of today. ఈ దినము కొరకే నువ్వు ఆలోచించు. Because this is the day of salvation. ఎందుకంటే ఈ దినమే రక్షణ దినం. Amen. ఆమేన్. So let's close our eyes. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Almighty loving Father. సర్వశక్తుడైన దేవుడయ్యా, My Lord, as you spoke in your word, దేవా నీవు ఈ వాక్యము నువ్వు మాట్లాడి at ఉన్నావు. the sounding of the angel that the dead in Christ will come, you said, Lord. దేవా బూరు శబ్దం నాయన ఊదినప్పుడు నాయన
మృతి చెందిన వారు తిరిగి లేస్తారని వాక్యం సెలవుస్తుంది. Lord, you said only the people in the spirit, they can hear that sound, Lord. దేవా, ఆత్మలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ బోరు శబ్దము వినగలరు. Because this is a spiritual thing that's going to happen, Lord. దేవా, ఇది ఆత్మీయ సంబంధమైన ప్రభా అది జరుగుతుంది. Because the Bible says that no man in the flesh can please God. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శరీరంతో దేవుడు కూడా దేవుని గణపరిచారు. That's why we need to be in the spirit. అందుకనే మనము దేవుని యొక్క ఆత్మలో మనం ఉండాలి. We must be led by the spirit. మన దేవుని ఆత్మ చేత నడిపింపబడి వారు. In everything that whatever we do, we must be led by the spirit of God. ఏ పని మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడి Because ఉండాలి. any time from now you are coming, Lord. దేవా, ఏ సమయంలోనైనా నువ్వు వస్తానికి సిద్ధంగా ఉన్నావు. Lord, it is not your will that any soul must perish, Lord. దేవా, నేనైనా నీ చిత్తము కాదు ఏ ఆత్మ కూడా నశించిపోవటం. Because when one soul is lands up in hell, Lord, you weep, Lord. దేవా, ఒక ఆత్మ మరి నరకానికి మరి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతో ఏడుస్తావు. Because you have created us in your own image and likeness, Lord. దేవా, ఎందుకంటే నీవు నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున మమ్మల్ని సృష్టించి ఉన్నావు. Lord, you have created us that we must only please you, Father God. దేవా, నీవు మమ్మల్ని సృష్టించి ఉన్నావు ఎందుకంటే నిన్ను మాత్రమే మేము గణపరచడానికి. Because you are already prepared a place, Lord. దేవా, నువ్వు మాకు నాయనా నువ్వు మా కొరకు మరి ముందుగానే స్థలాన్ని That's స్థిరపరచున్నావు. what even Paul says in Philippians 3 verse 20, Lord. పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 He says that our citizenship is in heaven, that we are eagerly waiting for. అదే మరి పౌలు అంటున్నాడు మేము చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మా రాజ్యము పరలోక రాజ్యమైనది. Because you know that is a permanent home where we will be there, Lord. దేవా, అది మాకు శాశ్వతమైన గృహమై ఉన్నది మేము అక్కడ మేము నివసించడానికి. Lord, as we pray for your people, Lord, దేవా, నీ జనుల కొరకు మేము ప్రార్థించినప్పుడు that you will heal your people, Lord. దేవా, వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. That you will do miracles, Lord Jesus. దేవా, వారి జీవితంలో అద్భుత కార్యములు చేయండి. That you will comfort them in times of problems, trials and tribulation, Lord. దేవా, వారిని మీరు ఓదార్చండి వారు వెళ్చిన శ్రమల గుండా వేదన గుండా బాధ గుండా. And that your name shall be glorified. దేవా, అప్పుడు నీ నామము మహిమపరచబడుతుంది. You are the father to the fatherless, you said, Lord. దేవా, నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నీవు తండ్రి లేని వారికి తండ్రివై You ఉన్నావు. said, I will not leave you as orphans, but I will send you my comforter, my counselor and my helper. నీవు అంటున్నావు ప్రభా, నేను నిన్ను అనాథులుగా విడిచిపెట్టను గానీ నేను నీకు ఆదరణకర్తని, నేను నీకు సహాయకుడిగా నేను పంపిస్తాను. And you have given us your Holy Spirit as you have promised us, Lord. దేవా, నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చి ఉన్నాడు నువ్వు వాగ్దానం చేసిన ప్రకారం. Let us abide in you, Lord Jesus. దేవా, మేము నీలో కూడా ఉండటానికి సహాయం చేయండి. Give us the grace to please you, Father God. దేవా, నీ కృప మాకు దయచేయండి నిన్ను మాత్రమే మేము Because గణపరచడానికి. many times we went far away and many times we have sinned against you, Lord. దేవా, మా చాలా సార్లు నీ నుండి మేము దూరంగా వెళ్ళిపోయి చాలా సార్లు మేము పాపం చేసి ఉన్నాం. It is time for you to come back home. దేవా, ఇది ఒక సమయం అయినది తిరిగి నీ గృహానికి రావటానికి. It's time for you, my brother and sister, for you to come back to Jesus. ఇది ఒక సమయం అయింది నా సహోదర మళ్ళీ మీరు దేవుని దగ్గరికి He రావటానికి. is waiting at the door. ఆయన మరి తలుపు దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు. Because in Revelation 3 verse 20, మరి ప్రకటన గ్రంథము 3:20 behold, I stand at the door and knock. If anyone opens, I will come and I will be with him. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు విప్పితే. That's why you need to open the door of your heart. అందుకని మరి హృదయం అనే తలుపుని మీరు విప్పాలి. You need to give your life to Jesus 100%. నీ జీవితమును 100% కూడా యేసుక్రీస్తుకి ఇవ్వాలి. Not 50 or 70, but he needs it 100% to him. నీ హృదయమును మరి 50% లేకపోతే 70% కాదు కానీ 100% కూడా మీ దేవుడికి ఇవ్వాలి. Because he is knocking at the door of your heart. ఎందుకంటే ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తట్టుచున్నాడు. He is coming anytime from now. ఆయన ఈ సమయం మొదలుకొని ఏ సమయమైన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. It's time for you to prepare for the journey. మరి సమయం అయింది, మరి మార్గంలో వెళ్ళటానికి ప్రయాణానికి నువ్వు సిద్ధపాటు కలిగి You need ఉండాలి. to be prepared for the rapture. నీవు దేవుని యొక్క రాకడ కొరకై నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. Just like how you are, when you go for a journey, how you prepare yourself. నువ్వు ఎప్పుడైతే మరి ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగైతే సిద్ధపాటు చేసుకుంటావో, That's how in a spiritual journey we need to prepare ourselves. మరి ఆత్మీయ ప్రయాణంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. We need to please God. మనం దేవుని మరి గణపరిచే వారమై ఉండాలి. So that when the rapture takes place, ఎప్పుడైతే మరి దేవుడి యొక్క రాకడ మరి ఎత్తబడుతుందో you also will be taken up. మరి మీరు కూడా మరి ఆయనతో కూడా కొనుక్కోబడతారు. I make this pray in the mighty name of our Lord and the Savior Jesus Christ. Amen. మరి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో నేను అడుగుచున్నాను. ఆమేన్. Let's give